హలో ఫ్రెండ్స్, శివరాత్రి నాడు కష్టాల నుంచి విముక్తి కోసం ఈ 3 పరిహారాలను పాటించండి. అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. మహాశివరాత్రి పవిత్ర పర్వం శివ పార్వతీ పూజకు అంకితం చేయబడింది. ఈ శుభదినాన భగవంతుడు మాతా పార్వతి వివాహం జరుగుతుంది. అందుకే మహాశివరాత్రి పవిత్ర పర్వం శివ పార్వతీ పూజకు ప్రత్యేకమైనదిగా పరిగణించబడుతుంది. దృక్ పంచాంగం ప్రకారం ఈ ఏడాది ఫిబ్రవరి 26వ తేదీన 2025న మహాశివరాత్రి వచ్చింది. ఈ రోజున శివభక్తులు జీవితంలోని అన్ని దుఃఖాల నుండి విముక్తి పొందేందుకు ఉపవాసం ఉంటారు. శివలింగానికి జలాభిషేకం చేస్తారు. శివ పార్వతిని విధి విధంగా పూజిస్తారు. మహాశివరాత్రి రోజున దాంపత్య జీవితం, ఆర్థిక పరిస్థితి మరియు ఆరోగ్యంతో సంబంధిత సమస్యల నుండి విముక్తి పొందేందుకు ప్రత్యేకమైన పరిహారాలు చేస్తారు. మహాశివరాత్రి రోజున చేసే కొన్ని పరిహారాల ద్వారా జీవితంలోని అన్ని దుఃఖాల నుండి విముక్తి పొందవచ్చని నమ్ముతారు. మహాశివరాత్రి నాడు పాటించవలసిన సులభమైన పరిహారాలేంటో తెలుసుకుందాం. కానీ అంతకన్నా ముందైతే మీరు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారా? అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మీరలా యాక్టివేట్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో మీకు ముందుగానే రావడం జరుగుతుంది. చాలామంది వీడియోస్ని చూస్తున్నారే కానీ ఒక్క చిన్న లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదు. మీరు చేసే చిన్న లైక్ ఇంకా సబ్స్క్రైబ్ నాకెంతో మోటివేటింగ్గా ఉంటుంది. దానివల్ల ఇలాంటి ఎంతో ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియోస్ని నేను మీ దాకా తేగలుగుతాను. దయచేసి అర్థం చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. దానివల్ల ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఉపయోగపడుతుంది. కాబట్టి వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్దాం. రుద్రాభిషేకం చేయండి. మహాశివరాత్రి రోజున శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి పాలు, పెరుగు, తేనె మరియు గంగా జలంతో అభిషేకం చేయవచ్చు. రుద్రాభిషేకం చేయడం వల్ల భక్తులకు శివుని ప్రత్యేక అనుగ్రహం లభిస్తుంది మరియు జీవితంలో సుఖ సంతోషాలు, సంపదలు వస్తాయని నమ్ముతారు. రెండవ పరిహారం మహామృత్యుంజయ మంత్రాన్ని జపం చేయడం. హిందూ ధర్మంలో మహామృత్యుంజయ మంత్రాన్ని శివుని అత్యంత శక్తివంతమైన మంత్రంగా భావిస్తారు. జీవితంలోని అన్ని వ్యాధులు, దోషాల నుండి విముక్తి పొందడానికి మహాశివరాత్రి రోజున శివుని మహామృత్యుంజయ మంత్రాన్ని జపించవచ్చు. మూడవ పరిహారం శివలింగానికి బిల్వపత్రాలు సమర్పించండి. శివుడికి బిల్వపత్రాలు అత్యంత ప్రియమైనవి. ఈ రోజున భగవంతుడు భోలేనాథుడిని పూజించి ఆయనకు బిల్వపత్రాలను సమర్పించండి. శివుడికి బిల్వపత్రాలు సమర్పించడం వల్ల ఆయన త్వరగా ప్రసన్నుడై భక్తుల కోరికలను నెరవేరుస్తారని నమ్మకం. ఇక ఈ వీడియోలో అయితే శివరాత్రి రోజున చేయవలసిన ఆ 3 పరిహారాలేంటో తెలుసుకున్నారనే భావిస్తున్నాను. ఇక ఈ వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.